నమస్తే అండి. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ నుంచి ఇవాళ యూపీఎస్సీ ప్రకటించిన ర్యాంక్స్లో మనకి 146 పవన్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. సో మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఎలా అనిపిస్తుంది తనకి మన ప్రోగ్రామ్స్ వల్ల తన అనుభూతి ఎలా అనేది తెలుసుకుందామండి. పవన్ కళ్యాణ్ గారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. సో మాది ఏదైతే మెయిన్స్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే హ్యాకథాన్ ప్రోగ్రామ్ కానీ ఎలా అనిపించింది మీకు? నేను లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయ్యాను. దాని ద్వారా నాకు రాంబాబు సార్, వెంకటమోహన్ సార్తో ఇంటరాక్షన్స్ వల్ల పర్స్పెక్టివ్స్ బిల్డ్ అయినాయి చాలా ఇష్యూస్ మీద. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, సో అంత మంచి మార్కులు రాలేదు. సో ఈసారి మళ్ళీ ఇంటర్వ్యూ మీద కొంచెం పర్స్పెక్టివ్స్ బిల్డ్ చేసుకొని అవగాహన కోసం నేను లా ఎక్సలెన్స్లో జాయిన్ అయ్యాను. సో ఆ పర్స్పెక్టివ్ బిల్డింగ్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. సో దానివల్ల డాఫ్ మీద ఎట్లా వర్క్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి, సో ఇవన్నీ మీద నాకు కొంచెం అవగాహన వచ్చి ఇంటర్వ్యూకి చాలా హెల్ప్ అయింది. సో అదేవిధంగా చూసుకుంటే మనకు మధ్యలో లంచ్ విత్ ఎంపీ గారు అని చెప్పి మన కృష్ణదేవరాయలు గారితో కూడా మీటింగ్ జరిగింది. సో వాళ్ళ ప్రాస్పెక్టివ్లో వాళ్ళు అప్పుడు ఇచ్చిన సజెషన్స్ అవి మీకు ఎలా ఉపయోగపడతాయి? ఎస్, హ్యాకథాన్ సెషన్ అని ఇట్లా ఎంపీ గారు అందరూ డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ వచ్చి స్పీచెస్ ఇచ్చారు డిఫరెంట్ ఇష్యూస్ మీద. సో దీనివల్ల రియల్ టైం ప్రాక్టికల్ పర్స్పెక్టివ్స్ చాలా బిల్డ్ అయినాయి. దానివల్ల మా మెంటల్ మెచ్యూరిటీ కూడా చాలా పెరిగింది. ఇవి సొసైటీని ఒక పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అయినాయి. ఈ సెషన్స్ చాలా హెల్ప్ అయినాయి. సో ఫైనల్గా మీకు వచ్చిన ర్యాంక్ గురించి మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఎలా ఇంకా ఫర్దర్గా ఐఏఎస్ కూడా ప్రిపేర్ అవుతారా, ఎలా ఉంది లా ఎక్సలెన్స్ అసోసియేషన్తో దాంతో కంప్లీట్? ఎస్, నాకు 146 ర్యాంక్ వచ్చిందండి. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై ర్యాంక్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ ఐపీఎస్, సో ఐ గాట్ ఐపీఎస్. సో ఐఎమ్ డెఫినెట్లీ హ్యాపీ విత్ మై ర్యాంక్. థ్యాంక్ యూ లా ఎక్సలెన్స్.